నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇందుగలడందు లేడని సందేహములదు చక్కెర సర్వోపగతండు ఎందెందు వెతికి చూడు అందందే కలడు అన్న బాలవాక్కును నిజం చేస్తూ నరమృగ శరీరంతో భీకరమైన ఆకృతిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి దాల్చిన దశావతారాల్లో ఉగ్ర అవతారం నారసింహ అవతారం. పిలిచిన వెంటనే పలికే దైవం నరసింహ అవతారం. మరి ఆ నృసింహస్వామిని ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆ స్వామి కరుణ పొందాలి అని అంటే ఎటువంటి ఉపచారాలు చేయాలి, ఇలా ఎన్నో రకాల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష్య బ్రహ్మ ఆగమ వారధి ధర్మనిధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. పావని నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూప నృసింహ జయంతి ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నృసింహ జయంతనే కాదు, ధర్మాన్ని రక్షించటానికి భూలోకంలోకి ఎవరు వచ్చినా వారు పుట్టిన నక్షత్రాన్ని, పుట్టిన రోజును, పుట్టిన తిథిని, మాసాన్ని ఒక పండుగగా జరుపుకుంటాం. అందులో శ్రీవైష్ణవ సంప్రదాయంలో పుట్టిన దినం గురించి మాట్లాడాం. పుట్టిన రోజు అనం, తిరు నక్షత్రం అంటాం. పుట్టిన నక్షత్రం, దాని పేరు నక్షత్రం. అంటే క్షత్రం నశించనిది, నా క్షత్రం నశించనిది, అది ప్రధానం. ఎందుకంటే తిథులు మారుతాయి, ఓ రోజు 2 తిథులు వస్తాయి కదా, వారాలు సారి వేరు సంగతి. ఇదనేది ఆ మాసం ఆ నక్షత్రం అంతే కావాలి. తిథి వెనక ముందైనా ఇబ్బంది లేదు. ఇది మన సంప్రదాయం. వేరే వాళ్ళ సంప్రదాయాలు వేరే, అన్నీ మనం డేలు చేసుకుంటున్నాం కదా. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకేదో డేలు ఉన్నాయి కదా. దాన్ని మనం తెలుగులో అనువాదం చేసి కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. అందువల్ల పుట్టిన దినం కాదు, పుట్టిన నక్షత్రం. అందుకే నారసింహుని జయంతి అంటామే. ఏమంటాం దాన్ని? వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలే చ సంయుక్తే స్తంభోద్భూతం దృకేసరిం. ఇది తనియ అంటారు సంప్రదాయంలో. అంటే నృసింహస్వామి ఆవిర్భవించినటువంటి మాసము, తిథి, నక్షత్రము, పుట్టిన చోటు. ఎప్పుడు పుట్టాడు స్వామి? వృషభే, వృషభ మాసం అంటే సౌరమానం ప్రకారం. మనం చెప్పేది వైశాఖ మాసం. అలాగే స్వాతి నక్షత్రే, ఆయన పుట్టింది స్వాతి నక్షత్రం. చతుర్దశ్యాం, చతుర్దశి తిథి, అది కూడా సంధ్యాకాలే, సాయంకాలం, సంధ్యాకాలం. ఎందుకలా పుట్టాడు? వాడు అడిగాడు కదా, వరం అడిగాడు. నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు అన్నాడు. సంధ్యని ఏమంటాం? పగలందామా రాత్రందామా? ఏదనం కదా. అప్పుడు చంపాడు. ప్రాణం ఉన్న వాటితో చావకూడదు, ప్రాణము లేని వాటితో చావకూడదు అన్నాడు. గోళ్ళతో చంపాడు. గోళ్ళకు ప్రాణం ఉన్నట్ట లేనట్ట? ప్రాణం లేదు అంటే తీస్తే మళ్ళీ పుడతాయి, మరి ఉన్నాయంటే వాటికి అవి పనిచేయలేవు. ఇలా చాలా రహస్యాలు ఉన్నాయి. పెద్దలు పుట్టిన రోజు, పుట్టిన నక్షత్రం, భగవంతుడు పుట్టిన మన కోసం వచ్చిన నక్షత్రం మనం పండుగలా చేసుకుంటాం. ఎందుకు? ఆయన మన కోసం వస్తాడు కదా, ఆయనకేం పని? స్వామి ఎందుకు రావాలి, ఆయనకేం పని? ఏదో చెప్పుకుంటాం, దుష్ట శిక్షణ శిష్టరక్షణ. అక్కడ నుండి చేయలేడా? ఇక్కడికి రావాలా? అక్కడే ఉండి హిరణ్యకశిప ధ్వస్తోభవ పోతాడు, ప్రహ్లాద సుశిక్షితోభవ ఉంటాడు. మరి ఎందుకు రావాలి? మన కోసం వచ్చాడు.
మనకు కనపడాలని వచ్చాడు. తల్లి తండ్రి దూరంగా ఉండి మనకు ఆహారం టిఫిన్ క్యారీ పంపితే సంతోషిద్దామా? ఇలా అమ్మ ఉండేది అన్నం పెట్టడానికి కదా, నేనెందుకు అన్నం పంపిస్తాను క్యారియర్లో, తింటామా? ఏం కావాలి? అమ్మ రావాలి, అమ్మ కలిపి గోరుముద్ద పెట్టాలి, ఆ రుచి వేరు కదా. స్వామి కనుల ముందు ఉండాలి, భక్తులకు కనపడాలని వచ్చాడు. వైకుంఠాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడు, పరమాత్మ వచ్చాడు. పరమాత్మ నామమే పవిత్రమే, పరమాత్మ సేవే పవిత్రమే. మరి ఆయనే వచ్చిన రోజు ఎంత గొప్పదండి, ఎంత పుణ్యం చేసుకుందో కదా. అందువల్ల స్వామి అవతారం ఉంటే అన్ని పండుగల కంటే గొప్ప పండుగ. ఆ సమయంలో చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. తెల్లవారుజామున స్నానం చేసి ఉపవాసం ఉండి సాయంకాలం దాకా నృసింహ కరావలంబం, నృసింహ సహస్రనామం చాలా ఉన్నాయి స్తోత్రాలు, అవన్నీ స్తోత్రాలు పారాయణాలు చేసుకొని స్వామికి అభిషేకం అంటాం, పంచామృతంతో అభిషేకం చేసుకొని స్వామికి చక్కని ఆరాధన చేసుకొని సహస్రనామార్చన చేసుకొని సరిగ్గా సంధ్యా సమయంలో నివేదన చేసి భక్తులను బంధువులను పిలిపించుకొని హాయిగా హారతిచ్చి ప్రసాదం అంతా అందులో మనమే తింటాం, ఆయన తింటాడు మన కోసమే చేసి కొందరు మహానుభావులు జాగరణ కూడా చేస్తారు. తెల్లవారు ఉపవాసం చేయాలి, జాగరణ, అది వాళ్ళ భక్తి శ్రద్ధను బట్టి. అందువల్ల పరమాత్మ మన కోసం వచ్చిన రోజు కంటే మంచి రోజే ఉంది. మనస్సు పవిత్రం, బుద్ధి పవిత్రం, తలుచుకుంటే శరీరం పవిత్రం, భక్తులతో కలుస్తాం, ఆ కాసేపు హాయిగా ఉంటాం కదా. ఇంత ఆనందాన్ని ఇచ్చే పరమాత్మ యొక్క పుట్టినరోజుకున్న ప్రాధాన్యం మరి దేనికి ఉంటుంది? దేనికి ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. లక్ష్మీప్రియ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు నృసింహ జయంతి నాడు స్వామివారికి ఏ ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి? పరమాత్మకు నివేదన మనకేది ఇష్టమో అవి చేయాలి. ఆయనకు నాకు ఫలానా కావాలని ఏ కోరిక అనుకున్నా ఆయన పాడు తింటాడా? ఆయనకి ఏ ఇష్టమో లేదు, మన ఇష్టమే ఆయన ఇష్టం. మనం వేటిని బాగా ఇష్టపడతామో అవి స్వామికి. యత్వత్ప్రియం తదిహ సర్వ నివేదయోగ్యం అంటుంది పురాణం. భక్తులకు ఏది ఇష్టమో దాన్ని అరిగింపు చేస్తారు. నాకు లడ్డూలు ఇష్టం, లడ్డూలు అరిగింపు చేస్తాం. అయ్యా మాకు పానకం వచ్చారు, తప్పకుండా చేయాలి. ఇష్టమున్నా లేకున్నా నరసింహుడు ఉగ్రం కదా, ఉగ్రం వీరం అంటాం. ఆ ఉగ్ర శాంతికి పానకం తప్పకుండా చేయాలి. బెల్లం తర్వాత నీరు. పానకం అంటే నీళ్లు బెల్లమే కాదు, అందులో యాలకులు వేయాలి, లవంగాల పొడి వేయాలి, జాజికాయ పొడి, జాపత్రి పొడి ఇవన్నీ ఉంటాయి, దాల్చిన చెక్క అంటాం. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు. ఏలా, లవంగ, తక్కువల, జాజి ఇవన్నీ పొడి చేయాలి. ఇవన్నీ అందులో వేయాలి. మిరియాల పొడి చేయాలి, అది అందులో వేయాలి. అలాగే ఏమంటాం, పటిక బెల్లం అంటాం, మిశ్రీ అంటాం, అది పొడి చేయాలి. పానకంలో 16 పదార్థాలు వేయాలి. 16. మనం ఏం చేస్తాం, నీళ్లు బెల్లం వేస్తాం, కావాలని యాలకుల పొడి వేసి పానకం అయిపోయింది అనుకుంటాం. భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. ఇవన్నీ కలిపి పానకం చేయాలి. తర్వాత ఇంకోటి వడపప్పు అంటాం, ఇది కూడా శాంతికి. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ చేస్తాం, అది కూడా నానబెడతాం. నానాలి బాగా. నానిన తర్వాత నీళ్లు పంపేస్తాం. కొందరు మహానుభావులు వడపప్పులో పచ్చిమిరపకాయలు, కారం, అల్లం ఇవన్నీ వేసి అపవిత్రం చేస్తారు. స్వామి తీయనివాడు. వడపప్పులో కారాలు, ఉప్పులు, మిరపకాయలు, అసలే ఆయన మంటలో ఉన్నాడు. ఇంక ఈ మంట ఎందుకండి స్వామికి? వడపప్పు ఈ స్వామికి కాదు, ఏ స్వామి వడపప్పులో శర్కర వెయ్యి, బెల్లం వెయ్యి, అలాగే సుగంధ ద్రవ్యాలు వెయ్యి తప్ప అందులో మిరపకాయలు, అందులో కారం, అందులో ఇవన్నీ. వడపప్పు అనేది తామసం కాదు, సాత్వికం. చాలామంది పెద్దలు కూడా చేస్తున్నారు. వాళ్ళ ఆచారం, మాకేదో ఆచారం వచ్చిందండి అంటున్నారు. కానీ స్వామి ఉగ్రుడు, దానికి ఉగ్రం ఎందుకు? ఇవి ప్రధానం. తరువాత పాలు, చక్కని ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే వెన్న. నారసింహుడికి వెన్న అంటే చాలా ఇష్టం. మనకు క్షేత్రం ఉంది, నృసింహ క్షేత్రం.
అక్కడ స్వామికి వెన్న రాస్తారు, శరీరం మొత్తం వెన్న రాస్తారు. ఎంతో తెలుసా? 500 కేజీలు. 500 కేజీల వెన్న రాస్తారు. చమత్కారం ఏమిటంటే వెన్న రాసే ముందే చుట్టూ పాత్రలు పెడతారు. స్వామి ప్రభావం. ఇలా రాసి అటు వెళ్ళగానే మొత్తం కరిగి పడుతుంది పాత్రలో నెయ్యి నిమిషాల మీద. ఎప్పుడు ఆ మీద వెన్న కరగదో అప్పటిదాకా రాయాలి. అదే చాలన్నట్టు గుర్తు. ఇలా రాస్తుంటే కరిగి అందులో పడుతుంది, మళ్ళీ రాస్తారు, మళ్ళీ పడుతుంది, మళ్ళీ రాస్తారు. ఎప్పుడు స్వామి ఒంటికి ఆ వెన్న నిలుస్తుందో అప్పుడు ఆపేస్తారు. ఉగ్రస్వామి కదా. అందువల్ల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, స్వామికి అభిషేకం చేస్తాం తేనెతోటి, పంచామృతం అంటాం. తేనె ఆరింపు చేయాలి. ఇంకా అన్ని పదార్థాలలో చెప్తారు ధర్మశాస్త్రం. అందరికీ చాలా గొప్ప పదార్థాలు అటుకులు. దాన్ని ఏమంటారు? ధానాహ అంటారు. పృథుక తండులాహ. సంస్కృతంలో ఏమంటారు? పృథుక తండులాహ. ఎందుకు అవి, ఎందుకు గొప్పవి అవి అంటే, అటుకులు ఎలా చేస్తారు? ఒడ్లు కదా, వాటినే ఉడకబెడతారు కదా, మళ్ళీ ఆరబెడతారు కదా, మళ్ళీ కాస్త వేసి దంచుతారు కదా. అంటే 4 సార్లు మర్దన అవుతాయి. మొదలు కోస్తాం, కొడతాం, అందరికీ సమానమే. వాటిని మళ్ళీ ఉడకబెడతాం, మళ్ళీ వాటిని ఆరబెడతాం, మళ్ళీ కాస్త వేడి చేస్తాం, మళ్ళీ దంచుతాం. అప్పుడు ఇంత ఉన్న బియ్యం ఇంతలోపు అవుతాయి. అందుకే పేరు పృథుక తండులా. మనము కూడా ఈ సంసారంలో శరీరం అనేటువంటి ఇందులో భూమిలో పుట్టాం. మనమంతా వడ్లగింజలమే. మనం కూడా కోస్తారు కదా, పుట్టినప్పుడు బొడ్డు కోస్తారు కదా, తర్వాత కింద పడేస్తారు కదా, తర్వాత నీళ్లు పోస్తారు కదా, మనకు వేడి ఇవన్నీ అవుతాయి కదా, మనం కూడా పైకి వచ్చినాక దంచుతారు కదా. దంచరా? స్నానం అంటే దంచడమే కదా, ఒళ్ళంతా తోమొద్దు. ఇక తప్పు చేస్తే ఆ దంచుడు వేరే ఉంటుంది కదా. ఇలా ప్రతి జీవుడు పృథుక తండులమే, అటుకులే. అటుకులు అంటే జీవస్వరూపమే. అందుకే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. కుచేరుడు ఏమి ఇచ్చాడు? అటుకులే ఇచ్చాడు. నరసింహుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. కొందరు మహానుభావులు, కొందరు ఆచారం ప్రకారం అటుకులు, బెల్లం, పుట్నాలు ఉంటాయి కదా, వేరుశనగ పలుకులు కలిపి ఆరింపజేస్తారు. మళ్ళీ కష్టం స్వామికి ఎందుకని మనకు కొన్ని ఆచారం ఉంది. కొన్ని ఉపవాసాల్లో అటుకులు పాలల్లో నానబెట్టి తింటారు, పెరుగులో నానబెట్టి తింటారు, ఆఖరి తీరుతున్నాయి. మనం తినకుండా అటుకులు పాలల్లో నానబెట్టి స్వామికి ఆరింపు చేయండి, పెరుగులో నానబెట్టి స్వామికి చేయండి, వెన్న నిండా అటుకులు పెట్టి ఆరింపు చేయండి, అటుకుల్లో తేనె పోసి తేనెలో కలిపి ఆరింపు చేయండి. మీరు తేనె కలిపి అటుకులు ఇన్ని తింటే మీకు సాయం దాకా ఆఖరికి కాదు. చూడండి, తేనెలో ఆగిపోతాం. ఇలా ఆయా పదార్థాలలో అటుకులు కలిపి, వేరుశనగ మన పల్లీలు అంటాం, మన పలుకులు కలిపి ఆరింపు చేస్తాం. ఇక పండ్లు 16 రకాలు, అవి ఆరింపు చేస్తాం. సరే, పులిహోర, దర్జోదనం, చక్కెర పొంగలి, క్షీరాన్నం. న్యాయంగా నృసింహ జయంతికి 16 రకాల పులిహోర ఆరింపు చేస్తారు. అంటే పులుసుతో చేస్తారు, నిమ్మకాయతో చేస్తారు, మామిడికాయతో చేస్తారు, నువ్వులతో చేస్తారు, ఆవాలతో చేస్తారు, ధనియాలతో చేస్తారు, సొంఠితో చేస్తారు. ఇలా మొత్తం 16 రకాలు. కొబ్బరి పొడితో చేస్తారు. 16 రకాల ఓరా అంటారు. 16 రకాలు ఉంటాయి. ఇక చక్కెర పొంగలి చక్కెరతోటి, బెల్లంతో, మిశ్రితోటి చేస్తారు. ఇక దర్జోదనం ఎలాగ ఉన్నది. ఇలా నరసింహస్వామికి ఆయన పుట్టింది 14 చతుర్దశి నాడు 14 పదార్థాలు వేయాలి. అందులో పులిహోర 16 రకాలు ఉంటుంది. తేనె, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పానకము, వడపప్పు కలపండి 14 అయిపోతాయి. ఇవి ఆరింపు చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పము చెప్పుకొని స్వామి యొక్క శ్లోకం చెప్పాను ఇప్పుడు, ఆ శ్లోకాన్ని చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చి రకరకాల పనులు ఉంటాయి ఆరింపు చేసి. ఇవన్నీ ఒక్కళ్ళు చేసుకోకూడదు అని శాస్త్రం. ఇంటికి బంధువులను పిలుచుకోవాలి, పెద్దలను బ్రాహ్మణులను పిలవాలి, అందరినీ కూర్చోబెట్టి ఇవన్నీ చేసి తీర్థం ప్రసాదం అందరికీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని, శక్తి ఉంటే వారికి బ్రాహ్మణ దక్షిణ ఇచ్చి తీసుకొని అప్పుడు చేసేవాళ్ళు కొందరు భోజనం చేస్తారు, కొందరు ప్రసాదం తీసుకొని జాగరణ ఉంటారు.
ఇది విధానం తండ్రి. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి శాంతి రాస్తున్నారు. నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూప నృసింహ సాక్షాత్కారం తరువాత ప్రహ్లాదుని వృత్తాంతం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతి పురాణంలోనూ ఉంది, భాగవతము చెప్పింది. మరి నృసింహ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, అన్ని పురాణాలు చెప్పాయి. నారసింహుడు మహా ఉగ్రంగా ఎంత కోపంగా వచ్చాడు స్వామి. కోపం ఎందుకు? నా భక్తుణ్ణి బాధ పెడతావు అనే తర్వాత సంగతి. నన్నే లేదంటావురా, నేను నీలోనే ఉన్నాను కదరా, నన్ను లేదంటే నాకు ఉన్నది అన్నవాడిని బాధ పెడతావా? అంత కోపంగా వచ్చాడు స్వామి. అందుకే ఉగ్రం, ఆయన పేరే ఉగ్రం, వీరం తరువాత. కాబట్టి మొదల కోపం తగ్గించాలి. పాపం బ్రహ్మగారు, శంకరుడు, ఇంద్రుడు, దేవతలందరూ వచ్చారు. ఏదో పోయి నమస్కారం చేస్తే తల్లబడతాడేమో అని. వాటి చంపాడు, పని అయిపోయింది కదా, శాంతించవచ్చు కదా. లేదు, మహాకోపంగా ఉన్నాడు. భయపడ్డారు అందరూ. ఎట్లా పోయి ఏం చేస్తాడో అని, మనకేం తెలుసు. సరే, మనకంటే తప్పదు, ఎందుకు వచ్చిన బాధ, అమ్మ ఉంది కదా, లక్ష్మీదేవి భార్యే కదా, భార్య అయితే భయపడదు కదా, భార్యను ఏమంటాడు, శాంతిస్తారు కదా అని అమ్మను పంపారు. ఆమె అక్కడుంటే ఇక్కడి నుంచి చూసింది స్వామిని. ఎక్కడున్నాడు మా ఆయన అడిగింది. ఓదమ్మా అక్కడ కనపడుతున్నాడు కదా. ఆయన కాదు అమ్మ. అదేమిటి తల్లి మీ ఆయన కదంటావు అంటే, మా ఆయన ఇట్లా ఉంటాడా? పోతన చెప్తాడు, ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. మా ఆయన ఎంత అందగాడండి, చందమామలాగా ముఖం ఎంత బాగుంటుంది. ఈ ముఖం ఉంది చూడు, ప్రళయార్కలాగా ఉన్నాడు, ప్రళయకార సూర్యుడిలాగా. విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదియు కాదు పిచ్చనాకారమనచు తొలగే అంటాడు. నాకు తెలియదు, ఆమె వెనక్కి వెళ్ళింది. మరి దిక్కేమిటి, ఎవరు శాంతింపజేయాలి? సరే, బ్రహ్మగారు ఆలోచించి, ఆయన ప్రహ్లాద రారా బాబు. అయ్యా, స్వామి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? మీ నాన్న కోసం కదా. మరి ఈ కోపాన్ని ఎవరు తగ్గించాలి? నువ్వే తగ్గించాలి. వచ్చింది నీ కోసమే కదా. వెళ్ళి శాంతింపజేయరా. అయ్యా ఆజ్ఞనండి. హాయిగా వెళ్ళి సాష్టాంగ పడ్డాడు. జంకు గొంకు లేదు, సాష్టాంగ పడ్డాడు. అంత కోపంలో కూడా దక్షిణహస్తం శిరస్సు మీద ఉంచాడు. చాలు కదా, ఇంకేంటి, ధైర్యం వచ్చేసింది. ఇలా అనలేదు కదా, ఇలా చేయబెట్టాడు స్వామి. ఇంకే స్తోత్రం మొదలుపెట్టాడు. బ్రహ్మాండంగా స్తోత్రం చేస్తే, అవురా నీకెంత ధైర్యంరా, నా భార్యే భయపడి దూరంగా పోయింది, బ్రహ్మరుద్రాదులు వెళ్ళారు, నీకేం ధైర్యం, నీకు భయం కాలేదా? భయమా? అదెందుకండి, అందులో భయం మీ దగ్గర ఎందుకు? మీరు భయాన్ని పోగొట్టేవాడు కదా. పరమాత్మ అంటే ఏమిటి? భయాన్ని పోగొట్టేవాడు. భయాన్ని పోగొట్టేవాడిని భయపెడితే ఇంకా అర్థం ఏమిటి? భయం భయానాం అపహారిణి స్థితే కుతో భయం. అన్ని భయాలు పోగొట్టే స్వామితో భయం ఎందుకండి? అయితే నాకు భయం ఉంది, నిన్ను చూస్తే కాదు, నీకంటే భయంకరమైనది ఇంకోటి ఉంది. ఏమిటది? సంసారం. భీకర సంసార దవాగ్ని కింది వెరతు నీ పాదాశ్రయం చేయవే. సరేరా నాన్న, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఎంత అద్భుతమైన చరిత్ర ప్రహ్లాదునిది అంటే, ఇక్కడ చరిత్ర వస్తుంది, పాతది కాదు చరిత్ర, ఇది చరిత్ర. వరం కోరుకో. నవ్వాడు ప్రహ్లాదుడు. నవ్వుతావేనరా స్వామి, నీ మాయ నా మీద కూడానా? అంటే నన్ను కూడా అందులో ముంచేయాలనుకుంటున్నావు అంతేనా? నువ్వు ఉండగా కోరికలు ఎందుకే, నువ్వే కావాలి నాకు, నువ్వే కావాలి, ఇంకే కోరిక నాకు ఏ కోరిక లేదు. పరమాత్మ కంటే వేరేదని కోరటం ఏంటి? నాకు వద్దు బాబా, ఒక్కడి కోరుకోరా, పెద్దవాడిని వచ్చానురా. స్వామి ఇలా చెబితే ఎలాగండి? ఎస్తు ఆశిష ఆశాస్తే నసపృత్య సవై వణిక్. ఏమన్నాడు ప్రహ్లాదు? భగవంతుణ్ణి కోరికల మనస్సులో పెట్టుకొని పూజించేవాడు
భక్తుడు కాదు వ్యాపారి అన్నాడు. ఓన్లీ బిజినెస్ మ్యాన్, అంతే కదా. కొబ్బరికాయ కొడతా మా అమ్మాయికి పెళ్ళి కావాలి, పానకం చేస్తా అబ్బాయికి సీటు రావాలి, నీ కళ్యాణం చేయిస్తా మా అమ్మాయికి కళ్యాణం కావాలి. ఏంటిది? ఎక్స్చేంజే కదా, బిజినెస్ కదా. షాపుకు పోతాము, 100 రూపాయలు ఇస్తాం, ఒక ఖర్చు తీసుకుంటాం. ఒక కొబ్బరికాయ కొడతాను, అమ్మాయి పెళ్ళి అడుగుతున్నాం. నేను షాపా అని బిజినెస్సా? కోరికలు కోరి భగవంతుణ్ణి ఆరాధించేవాడు భక్తుడు కాదు, వ్యాపారం చేసేవాడు అన్నాడు ప్రహ్లాదు. సవై వణిక్, నా కోరికలు వద్దని. పెద్దవాణిరా, ధర్మశాస్త్రం చెప్పారు, పసిపిల్లల దగ్గరికి రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం బాలం రుగ్నం చెప్తారు శాస్త్రం. రాజు దగ్గరికి, భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, గర్భవతి దగ్గరికి, రోగిటి దగ్గరికి ఉత్తేలతో పోకూడదు, ఏదో తీసుకొని పోవాలి. నువ్వు పిల్లవాడు కదరా, ఏదైనా ఇస్తా అని చెప్పురా. అయ్యా పెద్దవారు మీ మాట మేము కాదనకూడదు, తప్పకుండా కోరుతాను. అమ్మ చిక్కాడరా అనుకున్నాడు పాపం స్వామి. ఈయన ఎంత అద్భుతంగా కోరుకున్నాడంటే ఏమిటి? కామానాం హృది అసంరోహ ఏషమేస్తు వరఃపర. స్వామి వరం కోరుతున్నాను, ఇప్పటి నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండేలా వరమివ్వు. ఏమడిగాడు? వరమే అడిగాడు. ఎవరు అడిగాడు? కోరికలు నా మనస్సులో కలగకూడదు. ఎంత మహానుభావుడు అండి. తథాస్తు. కానీ 5 ఏళ్ల పిల్లవాడివి సంసారం వద్దు అంటే గొప్ప ఏముందిరా కదా. 50 ఏళ్ళు సంసారం వద్దని అప్పుడు ఒప్పుకుంటాను. ఇక 5 ఏళ్ళు వయస్సే. ఎన్నడూ లడ్డూ తినని వాడు లడ్డూ వద్దంటే గొప్పే ఉంది, సగం తిని వదిలిపెట్టినవాడు వద్దంటే గొప్పదనం ఉంది. కాబట్టి నీవు కూడా మీ నాన్నలాగా రాజ్య పరిపాలన చెయ్యాలి, మీ నాన్న చేసినంత కాలం చేయాలి, అప్పుడు కూడా వద్దంటే అప్పుడు మోక్షం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాడు. ధర్మబద్ధంగా ప్రహ్లాదుడు రాజ్య పరిపాలన చేశాడు, పరమాత్మ ఆరాధించాడు. కొన్ని సందర్భాల్లో స్వామితో యుద్ధం కూడా చేశాడు. ధర్మం, నాటక ధర్మం చేయాలి కదా. యుద్ధం అంటే ఏం యుద్ధం? నాటకాలే ఇద్దరికి. ఇలా మహాభాగవతోత్తముడు నృసింహ జయంతి నాడు ప్రత్యేకించి ప్రహ్లాదుడిని స్మరించాలి. ప్రహ్లాద నామాన్ని స్మరిస్తే పుణ్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నృసింహ జయంతికి సంబంధించి ఎన్నో విషయాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభంతల్లి వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. నృసింహ జయంతి నాడు నారసింహ స్వామితో పాటు ప్రహ్లాదుని కూడా స్మరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. డ్రెస్ కర్టసీ బై ఎన్ఆర్ లక్ష్మమ్మ శారీ హౌస్, హుడా కాలనీ, ప్లాట్ నెంబర్ 41, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, కొత్తపేట్, హైదరాబాద్. సెల్ నెంబర్ 9848063553.